నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. ఇక రెండు రాష్ట్రాలపై అయితే ప్రధానంగా చర్చించడానికి మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ లైవ్లో ఉన్నారు. అరవింద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సో సార్ చెప్పండి, మాజీ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావు స్టేట్మెంట్తో అయితే రంగంలోకి దిగిన పోలీసులు అయితే ఇప్పటివరకు అయితే విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. రోజు మనం మాట్లాడుకునే అంశాలే అయితే ఈ రోజు అయితే పరిగణలోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు వ్యవహారం చర్చలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా మనం చెప్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో, భుజంగరావు కానీ, అట్లాగే ప్రభాకర్ రావు కానీ, మరికొంతమంది పేర్లు కానీ, ఇవన్నీ ఇప్పుడు చర్చలోకి వచ్చినాయి. ఇంట్లో ఇంకా 2-3 పేర్లు ఇంకా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఫోన్ కాల్ డేటా తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే భుజంగరావు ఫోన్ కాల్ డేటా కానీ, అదే సందర్భంలో ఐజీ ప్రభాకర్ రావు ఫోన్ కాల్ డేటా కానీ, ప్రణీత్ రావు ఫోన్ కాల్ డేటా తీస్తే ఇంకా కొన్ని పేర్లు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీడియాలో పనిచేసేటువంటి ఒక వ్యక్తి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మొత్తం తీవ్రమైనటువంటి వేగంగా ఈ కేసు ముందుకెళ్తుంది. వెళ్ళేటటువంటి క్రమంలో పేర్లు బయటకు రావడంతో పాటు అంటే ఒక ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఇంటి మీద కూడా నిన్న రైడ్ అయింది. అదే సందర్భంలో ఐజీ ప్రభాకర్ రావు ఇంటి మీద రైడ్ అయింది, భుజంగరావు ఇంటి మీద రైడ్ అయింది. వీళ్ళందరి ఇళ్ల మీద రైడ్ అయ్యే క్రమంలో ఒక విషయం కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికే కొంతమంది బాధితులు, సుమారుగా 7-8 మంది బాధితులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసులు ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. దాంట్లో ఒకరైనటువంటి సంజయ్ గ్రూప్ యజమాని శ్రీధర్ రావు బయటకు వచ్చి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రకటన అదే సందర్భంలో మీడియాలో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మీడియాలో కూడా విస్తృతంగా వార్తలు వచ్చినాయి. అయినా కానీ అంటే శ్రీధర్ రావుతో పాటు మిగతా వాళ్ళ విషయాన్ని కూడా ఎందుకు కేసులు బుక్ అవ్వట్లేదు అనేది ప్రధానమైన అంశం, ప్రధానమైన డౌట్. అంటే తెలంగాణ పోలీసులది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈ విషయంలో శంకించకపోయినా పంజాగుట్ట పోలీసుల చుట్టూ ఈ వివాదాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పంజాగుట్ట పోలీసులు ఎందుకు ఈ కేసు బుక్ చేయట్లేదు? ఈ కేసులు సుమారుగా 7-8 మంది రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చారు. రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చిన 7-8 మందికి సంబంధించినటువంటి కేసులు ఎందుకు బుక్ చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి అనుమానం. దీనికి ఎవరు చెప్పాలి సమాధానం? ఇక్కడ పంజాగుట్ట పోలీస్ వ్యవహారం గతంలో కూడా ఒక పెద్ద వివాదమైంది. గతంలో మొత్తం పోలీస్ శాఖలో ఒక నిర్ణయం తీసుకుంది. పంజాగుట్టలో ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ను మొత్తాన్ని బదిలీ చేసి కొత్త స్టాఫ్ను నియమించింది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎందుకు ఈ విషయంలో చిత్తశుద్ధి చూపించట్లేదు, ఎందుకు ఈ విషయంలో కేసులు నమోదు చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి అంశం. అంటే ప్రభాకర్ రావు పేరు శ్రీధర్ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది, భుజంగరావు పేరు శ్రీధర్ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉంది, రంజిత్ రావు పేరు శ్రీధర్ రావు గారు ఇచ్చిన కంప్లైంట్లో ఉంది. వీటన్నిటితో పాటు అంటే ఇంకా కొన్ని ఒక మీడియా సంస్థలో పనిచేసేటటువంటి సాంబశివరావు అనే వ్యక్తి పేరు కూడా ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ఏ రకమైనటువంటి ఇబ్బంది పడ్డారు, ఈ ఫోన్ ట్యాపింగ్ తోటి ఆయన ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టారు అనేది ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఇచ్చినటువంటి కంప్లైంట్ అది. దాన్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. అదే కాదు, ఆయనతో పాటు ఇచ్చినటువంటి మిగతా సుమారుగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం 8 కంప్లైంట్లు ఆల్రెడీ వెళ్ళినాయి పంజాగుట్ట పోలీసులకి. పంజాగుట్ట పోలీసుల చిత్తశుద్ధి ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు, ఎందుకు ఈ విషయంలో ముందుకెళ్ళట్లేదు, పూర్తిగా సిట్టే బాధ్యత వహిస్తుందా, పంజాగుట్ట పోలీసులు ఈ విషయంలో అసలు ఏమి కేసులు రిజిస్టర్ చేయరా అనేటటువంటి రకరకాల ప్రశ్నలు మన లాంటి వాళ్ళ మధ్యలో మెదులుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటి కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రభాకర్ రావు వ్యవహార శైలికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ దాని విషయంలో కన్ఫర్మ్ చేశారు. ప్రభాకర్ రావుని కాసిం రజ్వీతో పోల్చారు రేవంత్ రెడ్డి. అయితే కాసిం రజ్వీతో పోల్చబడినటువంటి ప్రభాకర్ రావు వ్యవహార శైలి, ప్రభాకర్ రావుని ట్రేస్ చేసే విషయం. నిన్న ప్రభాకర్ రావు ఆయన ఇల్లు రైడ్ అయిన సందర్భంలో కూడా ఇంట్లో లేరు అనేది క్లియర్. అక్కడ నుంచి మొదలు పెడితే ప్రభాకర్ రావుని ఎందుకు అంటే విదేశాల్లో ఉన్నారనేటువంటి ఆరోపణలే నిజమైతే, వార్తలే నిజమైతే విదేశాల్లోకి ఎట్లా వెళ్ళనిచ్చారు? ఆయన పాస్పోర్ట్ని ఎందుకు దాని మీద రెడ్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, రెడ్ కార్నర్ నోటీస్ ఎందుకు ఇవ్వలేదు, ఆయనను ఎందుకు వెళ్ళనిచ్చారు అనేటటువంటిది కూడా ప్రశ్నార్థకం. అయితే తెలంగాణ పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభాకర్ రావు ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి ఖచ్చితంగా విచారణకి అయితే ఇనిషియేట్ చేస్తామని చెప్తున్నారు. కానీ
ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళందరి ఏదైతే ఉన్నారో వీళ్ళందరి బాధితుల్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా వీళ్ళందరికీ బాధితుడు. వీళ్ళందరూ ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఫోన్కి వచ్చేటటువంటి ఆయన రాజకీయ ఆలోచనల్ని ఆయన చేయబోయేటటువంటి ముఖ్యంగా డ్రోన్ విషయంలో డ్రోన్ వేసి కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి డేటాని వీడియో డేటాని ఏదైతే బయటికి తీసుకురావాలనుకున్నారో ఆ విషయంలో ఆయన ముందుగానే తెలుసుకొని వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే బాసర IIIT విషయంలో ఆయన వెనక మార్గం నుంచి వెళ్ళబోతున్నారన్న విషయం కూడా తెలుసుకొని ఇదంతా ఫోన్ ఆధారంగానే ఫోన్ నెంబర్లు ఫోన్కి ఆయన సన్నిహితుల ఫోన్ను ట్రాప్ చేయడం ద్వారానే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాల నుంచి మొదలు పెడితే ఆయనకి నగదు ఆయన వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా నగదుకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఆయన ప్రభాకర్ రావు కానీ ఈ టీం అంతా కూడా ట్రాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ప్రభాకర్ రావుకి సంబంధించిన ఇంటిగ్రిటీ, ప్రభాకర్ రావుతో పాటు మొత్తం ఆ టీం ప్రభాకర్ రావు కానీ భుజంగరావు కానీ అట్లాగే సందర్భంలో వాళ్ళకి సహకరించిన వాళ్ళు కానీ ఇక్కడ ఒక కీలకమైన అంశం గమనించాలి. ప్రణీత్ రావు తన ఇంటరాగేషన్ సందర్భంగా తన కస్టడీ సందర్భంగా కస్టోడియల్ విచారణ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పారు. దాంట్లో మరొక ఊహాగానం ఏముందంటే ప్రధానమైనటువంటి ఊహాగానం ఆయన ఏదైతే ఉన్నారో ఆయన స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్టు సెల్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం దానికి సంబంధించి కొంత సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఇది అధికారికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి SIB ఆఫీస్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సెల్తో పాటు పర్వతగిరి మన వర్ధనపేట నియోజకవర్గంలో ఉంటుంది. పర్వతగిరి అది ఎర్రబల్ దయాకర్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారనే ప్రధానమైన ఆరోపణ. తర్వాత సిద్దిపేట హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారనే ఆరోపణ. తర్వాత సిరిసిల్లలో KTR కోసం ఏర్పాటు చేశారనే ఆరోపణ. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సెల్లుల ద్వారా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనే విషయాన్ని ఒక పక్కన పెడితే మరొక పక్క స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో స్టీఫెన్ రవీంద్ర కోసం ఏర్పాటు చేయబడినటువంటి సెల్. ఈ సెల్ విషయంలో అనేక వివాదాలు ఉన్నాయి. ఎందుకు అంటే రాచకొండ కమిషనరేటు, హైదరాబాద్ కమిషనరేటు, సైబరాబాద్ కమిషనరేటు ఈ మూడు మొత్తం తెలంగాణకి గుండెకాయ లాంటివి. దీంట్లో సైబరాబాద్ కమిషనరేట్ ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్ వాల్యూ ఎక్కువ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. అక్కడ రకరకాల యాక్టివిటీస్కి సంబంధించినటువంటి రకరకాల వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాలు అక్కడ ఉన్నాయి. IT జోన్ అది. వీటన్నిటి కారణంగా అదే సందర్భంలో ఇండస్ట్రియల్ జోన్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కీలకమైనటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా ఉన్నాయి. బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మొదలు పెడితే అన్నీ అంటే బాచుపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, అట్లాగే దూలపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా కీలకంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వస్తాయి. సైబరాబాద్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సెల్ ద్వారా మొత్తం వ్యాపారస్తుల ఫోన్లను ట్రాప్ చేసి వాళ్ళ బిజినెస్ని ట్రాక్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇక్కడ బిజినెస్ ట్రాక్ చేసి ఏం చేశారు? బిజినెస్ ట్రాక్ చేయటం ద్వారా వాళ్ళ లావాదేవీలని వాళ్ళు చేయబోతున్నటువంటి వ్యవహారాలని బిజినెస్ వ్యవహారాలని ట్యాప్ చేసి అంటే వాళ్ళ కొనుగోలు చేయబోతున్నా లేదా వాళ్ళ అమ్మకం చేయబోతున్నా లేదా వాళ్ళ ట్రేడింగ్ చేయబోతున్నా వీటిలో అవతల పక్షాన్ని వీళ్ళని బెదిరించి వీళ్ళిద్దరి మధ్య కొంత కమిషన్ తీసుకున్నారు, కొంత ఎలక్ట్రల్ బాండ్స్కి డైవర్ట్ చేయించారు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఎలక్ట్రల్ బాండ్స్కి ప్రధానంగా ఇచ్చినటువంటి లిస్ట్ ఒకసారి చూస్తే ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళలో చాలా ఎక్కువ మంది సైబరాబాద్ కమిషనరేట్లో కేంద్ర కార్యాలయాలు ఉన్న వాళ్ళు కానీ సైబరాబాద్ కమిషనరేట్లో ప్రధానమైనటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించే వాళ్ళు కానీ అయ్యి ఉన్నారు. దీన్ని మొత్తం అంటే ఇక్కడ ఒక లింక్ మొదలు పెడితే 1 ఫోన్ ట్యాపింగ్, 2 మన ఎలక్ట్రల్ బాండ్స్, 3 వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారాలు లావాదేవీలు, వీటన్నిటిని డాట్స్ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ డాట్స్కి కనెక్షన్ ఉంది కాబట్టి ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే ఎలక్ట్రల్ బాండ్స్ వెనక కూడా ఇదే లాబీ ఉంది, ఇదే టీం ఉంది అనేది అర్థమవుతుంది. స్వాతి.
అలాగే సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైతే ఒక ప్రముఖ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ రావు అయితే ఉన్నారు కదా, Yeah. ఆయన అయితే తన సంస్థలో అయితే ఏకంగా ఒక సర్వర్ రూమ్ ను ఏర్పాటు చేసి అయితే ఒక ప్రముఖ వ్యాపారవేత్తల ఫోన్లు, అటు రాజకీయ నాయకుల ఫోన్లను అయితే ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆయన అయితే లండన్ పారిపోయినట్లుగా అయితే ఇప్పుడు శ్రవణ్ చెప్తున్నారు రావుకు పోలీసులు. సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సైబరాబాద్ కమిషనర్, గతంలో సైబరాబాద్ కమిషనర్గా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వ్యక్తిగా చెప్తారు శ్రవణ్ రావుని. శ్రవణ్ రావు ఆధ్వర్యంలో శ్రవణ్ రావు, స్టీఫెన్ రవీంద్ర, అదే సందర్భంలో ఇంకో మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తుంది. అయితే అసలు దీంట్లో స్వయంగా లబ్ధిదారులు టీఆర్ఎస్ పార్టీ కాబట్టి, ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చినటువంటి లబ్ధి అంతా టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు కూడా వినిపిస్తోంది. ఇంకో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు వినిపిస్తుంది. వీళ్ళందరూ అంటే శ్రీనివాస్ గౌడ్ పేరు ఈ డాట్స్లో ఎక్కడ వస్తుంది అంటే, శ్రీనివాస్ గౌడ్ తన రాజకీయ ప్రత్యర్థుల్ని, తనకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి రాఘవేంద్ర రాజు, మున్నూరు రవి, నాగరాజు ఇట్లాంటి కొంతమందిని టార్గెట్ చేసి సైబరాబాద్ కమిషనరేట్లో కేసులు పెట్టించారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ డాట్స్ లింక్లో ఆ డాట్ కూడా కలుస్తోంది. అదే సందర్భంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరికొంతమంది మీద వచ్చినటువంటి కేసులు, వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు, వ్యవహారాన్ని ట్రాక్ చేస్తే వీటన్నిటిని ఒకసారి డాట్స్ అన్ని కలిపితే మాత్రం ఖచ్చితంగా దీనికి వెనకున్నటువంటి మొత్తం లింకు బయటకు వస్తుంది. అప్పటిదాకా ఇవన్నీ అక్కడక్కడ జరిగేటటువంటి వాటిగానే ఉంటాయి. ఇవన్నీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఒక పెద్ద విస్ఫోటనం ఉంటుంది. యా స్వాతి. అలాగే సార్, ఇప్పుడు కవిత, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత, ఆమె అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు అయితే ఈరోజు ఈడీ కస్టడీ నేటితో అయితే ముగియనుందనేది తెలుస్తోంది. యా, కవితకి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఆల్రెడీ ట్రయల్ కోర్టుకు వెళ్ళండి, సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వదు అన్నట్టుగా చెప్పారు. అంటే ప్రాసెస్ కూడా ఏంటంటే, ఏ కేసులో అయితే బెయిల్కి వెళ్తారో, ఏ కేసులో అయితే ఏ కోర్టులో అయితే విచారణ జరుగుతుందో ఆ కోర్టులో వేయాలి. ఆ కోర్టు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోర్టు అయినటువంటి హైకోర్టులో వేయాలి. హైకోర్టు కూడా అయిపోయిన తర్వాత అపెక్స్ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అపెక్స్ కోర్టుకి డైరెక్ట్గా బెయిల్కి వెళ్ళటం అనేది అది ప్రాసెస్కి విరుద్ధం. అయితే ఆమె క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ కూడా కొట్టేశారు. క్వాష్ ఎందుకు కొట్టేశారు? ఈ విచారణ జరుగుతున్న సమయంలో, అదే సందర్భంలో కస్టడియల్ విచారణ జరుగుతున్న సందర్భంలో మేము జోక్యం చేసుకోలేము ఈ కేసు విషయంలో అని చెప్పి చేశారు. ఇదే రకమైనటువంటి పాలసీని, ఇదే రకమైనటువంటి విధానాన్ని అడ్డు పెట్టుకొని అనేక మందిని గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినటువంటి విషయం వాస్తవం. అది ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే పరిస్థితి కవిత ఎదుర్కొంటోంది. నేను నిన్న షోలో చాలా క్లియర్గా చెప్పాను. కవిత అరెస్టు తర్వాత కవిత కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళారు, కేసీఆర్ వెళ్ళలేదు అంటూ ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి కేసీఆర్ మీద. కేసీఆర్ వెళ్ళటానికి మరి ఆయనకి ఎందుకు వెళ్ళలేదు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. అయితే కవిత తల్లి, కేసీఆర్ భార్య అయినటువంటి శోభ వెళ్ళి చూసొచ్చారు. శోభ చూసిన సందర్భంగా శోభ అంటే మొహకవలికలు చూస్తే బాధేసింది. ఎందుకంటే ఆవిడ కూతుర్ని అట్లా ఆ పరిస్థితిలో చూసేసరికి ఆవిడ తట్టుకోలేకపోయినట్టుగా అనిపిస్తుంది. మనిషి కూడా బాగా ఆవిడ ఫేస్లో కూడా సఫరింగ్ తెలుస్తోంది. కానీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇట్లా అక్రమ కేసులతోటి ఇట్లా అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఎదుర్కొన్న వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల మనోభావాలతో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు అదే కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ కల్వకుంట్ల కవిత కేసు విషయంలో చాలా ఫర్మ్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. ఆవిడని కింగ్ పిన్గా చెప్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి ఆవిడని సూత్రధారిగా చెప్తోంది. అయితే దీనికి రిలేటెడ్గా ఇంకొక విషయం ఆలోచించాలి మనం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కోదండరామ్ దగ్గర నుంచి, కూనంనేని సాంబశివరావు దగ్గర నుంచి పలువురు వ్యాఖ్యానం చేస్తున్నారు అది రాజకీయ కుట్ర అని. కానీ కవిత దగ్గరకు వచ్చేసరికి ఆవిడ సొంత పార్టీ నాయకులే కొంచెం మౌనంగా ఉంటున్నారు. ఆవిడ సొంత పార్టీ వాళ్ళే ఓన్ చేసుకోవడానికి సిద్ధపడినటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే క్లియర్. ఇక్కడ ఒకటి కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, కవితకి సంబంధించినటువంటి ఈ వ్యవహార శైలి, కవిత కుటుంబ వ్యవహార శైలి తెలంగాణ సమాజాన్నే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఐసోలేట్ అవ్వడానికి కారణమైంది. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఏదైతే
అండగా నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అండగా నిలబడుతున్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కానీ, ఇండియా కూటమి పార్టీలు కానీ, ఇండియా కూటమిలో లేనటువంటి పార్టీలు అదే సందర్భంలో అంటే అరవింద్ కేజ్రీవాల్కి అండగా నిలబడటానికి మొత్తం మేధో సమాజం కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని అరవింద్ కేజ్రీవాల్ వ్యవహార శైలిలో విమర్శలు చేస్తున్నప్పటికీ ప్రధానమైనటువంటి అంశం అరవింద్ కేజ్రీవాల్ తోటి అండగా నిలబడేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కీలకంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అంటే ఈరోజు తెలంగాణ సమాజంలో ఐసోలేట్ అవ్వటానికి ప్రధాన కారకులు ఎవరు? సూత్రధారులు అంటే నా ఉద్దేశం ప్రధాన కారకులు ఎవరు? ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీయే. వాళ్ళ వ్యవహార శైలితో వాళ్ళు మొత్తం తెలంగాణ సమాజానికి దూరం అయ్యారు, ప్రధాన రాజకీయ పార్టీలకు దూరం అయ్యారు. ఆ క్రమంలోనే ఈరోజు ఐసోలేట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే సార్, ఇప్పట్లో అయితే కవితకి బెయిల్ రాదని చెప్పుకోవచ్చా? కవితకి ఇప్పట్లో బెయిల్ రాదని చెప్పుకోవచ్చా అనే విషయంలో న్యాయపరమైనటువంటి న్యాయవాదుల వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రం ఇప్పట్లో అప్పుడే బెయిల్ రాదని. ఎందుకు బెయిల్ రాదు అంటే ఇప్పుడు ఆవిడ అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న సమయంలో విచారణ కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విచారణ కీలకమైనటువంటి దశలో ఉన్నటువంటి స్థితిలో బెయిల్ ఇవ్వము అని చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఆవిడ మీద దీంతోపాటు ఇంకో కేసు పెండింగ్లో ఉంది, సిబిఐకి సంబంధించినటువంటి కేసు. ఇదే అంశంలో సిబిఐ ఇప్పుడు ఇక్కడేమో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఈ కేసు బుక్ అయింది. ఇది కాకుండా మరికొన్ని సెక్షన్ల తోటి మరికొన్ని చట్టాల ఆధారంగా ఇంకో కేసు సిబిఐ ఆల్రెడీ బుక్ చేసింది ఉంది. దానికి సంబంధించి ఇనిషియేట్ అవుతుంది. ఈరోజు కవిత విచారణ పూర్తయి ఆవిడకి సంబంధించి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి రిమాండ్ రాసే టైంలో రిమాండ్ రాసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. మళ్ళీ ఈ సిబిఐ కేసుకు సంబంధించినటువంటి కస్టోడియల్ విచారణ అడుగుతారు. కస్టోడియల్ విచారణ అది అయిపోయిన తర్వాత కానీ దీనికి సంబంధించి క్లారిటీ రాదు. అయితే ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్ ఉంది ఇక్కడ. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారో, ఏదైతే గతంలో శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి, రాఘవరెడ్డి ఏదైతే చెప్పారో వాటి ఆధారంగా, అట్లాగే సుకేష్ ఎవరైతే ఉన్నారో సుకేష్కి సంబంధించిన వాంగ్మూలం ఆధారంగా వీటన్నిటినీ మళ్ళీ ఇంటర్చెక్ చేసుకోవడానికి, క్రాస్ చెక్ చేయడానికి మరొకసారి కస్టోడియల్ విచారణ కానీ, లేదా వాడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నందున అక్కడికి జైలుకు వెళ్ళి చేసేటటువంటి విచారణకు కానీ అనుమతి అడిగేటటువంటి అవకాశం, ఈడీ ఆ రకమైన అనుమతి అడిగే అవకాశం ఉంది. ఆ రకమైన అనుమతి అడిగే క్రమంలో ఆమెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా వస్తుంది. ఆ డేటాని క్రాస్ చెక్ చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇప్పుడప్పుడే కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదు అనేది న్యాయవాద వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. స్వాతి. అలాగే సార్, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే ఈ నెల 28 వరకు అయితే ఈడీ కస్టడీకి కేజ్రీవాల్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని అయితే కోరినట్టు తెలుస్తోంది ఈడీ. 10 రోజుల కస్టడీకి ఇచ్చారు. ఆయనని 28వ తారీఖు వరకు కస్టడీకి ఇచ్చారు. 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల్లోగా ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్నారు. దానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం కూడా ఏంటంటే మనీ ఫ్లోకి సంబంధించి, పాలసీ డెసిషన్కి సంబంధించి. అంటే ఒకటేమో మనీ ఎక్కడెక్కడ అంటే గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకి కొంత నగదు కవిత నుంచి వెళ్ళింది అనేటటువంటిది ప్రధాన ఆరోపణ. దాంతోపాటు పంజాబ్కి సంబంధించినటువంటి అభ్యర్థులకి కొంత వెళ్ళింది అనేటువంటి ఆలోచన. ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే కవిత పంపించిన ఈ డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళినాయి, అంటే ఎవరి నుంచి వసూలు చేసి అక్కడికి రూట్ చేశారు అనేది కూడా చర్చ జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాజకీయాలు చర్చలోకి వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలు చర్చలోకి ఎందుకు వస్తున్నాయి అంటే తెలంగాణ రాజకీయాల నుంచి తెలంగాణలో వీళ్ళు అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బుని అక్కడికి పంపించారనేది ఆరోపణ. ఆ ఆరోపణ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ విషయంలోనూ మళ్ళీ తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ అంశాలే చర్చలోకి వస్తున్నాయి. ఎక్కడ సంపాదించారు అనే దగ్గర ఒకటి తెలంగాణ లిక్కర్ పాలసీ ఆధారంగా తయారు చేశామని చెప్తున్నటువంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ. ఈ రెండింటితో పాటు అసలు మిగతా మార్గాల్ని కూడా ఇప్పుడు ఈడీ ట్రాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఈడీ విచారణ వేగవంతంగా చాలా తీవ్రమైనటువంటి వేగంతో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి కానీ, కవిత పరిస్థితి కానీ, వీళ్ళిద్దరిని కలిపి కస్టోడియల్ విచారణ జరిగేటటువంటి పరిస్థితి కానీ, ఇటంతా ఇవన్నీ ప్రాబబిలిటీస్ అయితే ఉన్నాయి.
ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చేటటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇది న్యాయవాద వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ స్వాతి. అలాగే సార్, ఇంకొక విషయం, నిన్న ఏం జరిగిందంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో అయితే ఆయన్ని భాజపా నేతలు అయితే కొంతమంది అతను రాజీనామా చేయాలంటే డిమాండ్ చేస్తున్నాయి. సో అతనైతే అంటే నేను గత 2-3 రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్టే. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా మ్యాండేటరీయా, కంపల్సరీయా అంటే అదొకసారి అంటే న్యాయవాద కోవిద వర్గాల్లో, రాజ్యాంగ నిపుణుల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, పబ్లిక్ ఆఫీస్ నిర్వహిస్తున్న వాళ్ళు జైలుకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనేటటువంటి విషయంలో కొంత రాజ్యాంగ పరిషత్ చర్చల్లో కొంత గందరగోళం ఉన్నటువంటి విషయం వాస్తవమే. ఇది ఎందుకు ఈ పరిస్థితి అంటే, గతంలో ముఖ్యమంత్రులుగా ఎవరు జైలుకి వెళ్ళలేదు. ముఖ్యమంత్రులుగా జైలుకి వెళ్ళిన మొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. జయలలిత మీద ఆరోపణలు వచ్చినప్పుడు జయలలిత పన్నీర్సెల్వంకి బాధ్యతలు ఇచ్చి వెళ్ళారు. తర్వాత హేమంత్ సోరెన్ రాజీనామా చేసి జైలుకి వెళ్ళారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్ పార్టీ చంపై సోరెన్ అనేటటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. తర్వాత ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి, గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎవరు కూడా మన ఓంప్రకాష్ చౌతాలా జైలుకి వెళ్ళినా కానీ ఆయన కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన వీళ్ళందరూ రాజీనామా చేసి వెళ్ళారు. కానీ దెర్ ఈజ్ నో సచ్ క్లారిటీ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ద స్పిరిట్స్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద నరేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్. కాబట్టి ఈ విషయంలో జైలు నుంచే పాలన చేయొచ్చు అనేటటువంటిది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. ప్రధానమైనటువంటి శాఖల ఆధిపత్యం మొత్తం కేంద్రం చేతిలో ఉంటుంది. ఢిల్లీ అనేది రాష్ట్ర ప్రతిపత్తి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా చెప్తారు. ఎందుకు అంటే దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగానే గుర్తిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఆ లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి కూడా కొంత లెఫ్టినెంట్ గవర్నర్కి ముఖ్యమంత్రికి కాస్త ఘర్షణ వాతావరణం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఏం చేస్తారు? అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆర్టికల్ 356ని వాడి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్ర పాలన పెడుతుందా? లేదా లెఫ్టినెంట్ గవర్నర్కి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాలన్నీ డైరెక్ట్గా తనకి రిపోర్ట్ చేయమంటారు? గతంలో ఇది కూడా జరిగింది. ముఖ్యమంత్రికి కాదు నాకు రిపోర్ట్ చేయండి అంటూ గతంలో లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఢిల్లీ పాలన విషయంలోనే జోక్యం చేసుకుంటే, లేదు ఢిల్లీకి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి, స్వయం అధికారాలు వీటన్నిటి నేపథ్యంలో మాకు ఢిల్లీకి ఉండేటటువంటి స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం నష్టం చేస్తుంది, విఘాతం గరుస్తుంది, తూట్లు పొడుస్తుంది అంటూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. నాకు బాగా గుర్తుంది. సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో మీకున్నటువంటి రాష్ట్ర ప్రతిపత్తి అంటే ఇది డొమినియన్ స్టేటస్ లాంటిది అనమాట. అటు రాష్ట్రం కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి రాష్ట్ర ప్రతిపత్తిగా ఉండేటటువంటి పరిస్థితిలో, అదే సందర్భంలో కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంటుంది. పూర్తిగా హోంశాఖ అంటే రాష్ట్రానికి హోంమంత్రి ఉండరు, హోంశాఖ కూడా మొత్తం డీజీపీతో సహా మొత్తం పోలీసులు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తారు. అలాగే రెవెన్యూ శాఖ, ఢిల్లీకి రెవెన్యూ శాఖ ఉండదు. ఢిల్లీలో ఉండేటటువంటి ప్రభుత్వ భూమి మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. చివరికి అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్స్ కడతానంటే కూడా కేంద్ర ప్రభుత్వం భూమి ఇవ్వక కంటైనర్లో హాస్పిటల్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కంటైనర్ హాస్పిటల్స్ అని దాన్ని ఒక మొహల్లా క్లినిక్స్ అని చెప్పి దాన్ని ఒకటి యూనిక్గా తయారు చేసినటువంటి కాన్సెప్ట్ అది. ఇక్కడ ఇటువంటి వినూత్నమైనటువంటి చర్యలు చేపట్టాడు అరవింద్ కేజ్రీవాల్. ఎందుకు అంటే అరవింద్ కేజ్రీవాల్కి కేంద్రం సహకరించలేదు. అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం దృష్టిలో కంట్లో నలుసుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో అక్కడ ఆ రకమైనటువంటి రాజకీయపరమైన అనిశ్చితి ఉంది. దీనికి ఏ రకమైనటువంటి కంక్లూజన్ వస్తుంది, రాజ్యాంగం ఏం చెప్పింది అనే విషయంలో రాజ్యాంగ నిపుణుల్లోనే కొంత వివాదం ఉంది. కాబట్టి ఏమవుతుందో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సార్, ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయాలని భాజపా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అయితే అరవింద్ కేజ్రీవాల్ అయితే నేనైతే రాజీనామా చేయను, అవసరమైతే జైలు నుంచి అయినా నేను గవర్నమెంట్ రన్ చేస్తానని అయితే ఆయన కొన్ని జరిగింది. నేను చెప్పిన మాట అదే. ఆయన జైలు నుంచి పాలన చేయడానికి అవకాశాలు లేవు అని చెప్పి మనం చెప్పలేం. జైల్లోనే ఒక కార్యాలయం అంటే ఒక రూమ్ పెట్టుకొని అక్కడి నుంచి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఒక సందిగ్ధ స్థితి. దీని విషయంలో రాజ్యాంగం క్లారిటీ లేదనేది రాజ్యాంగ నిపుణులు చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు?
అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయాన్ని కేంద్రం ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది? ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాగానో తెలంగాణ లాగానో పూర్తి స్థాయి రాష్ట్రం కాదు ఢిల్లీ. ఢిల్లీది ఒక కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రానికి ఉన్నటువంటి మధ్యలో స్థితి, ఒక డొమినియన్ స్టేటస్ అది. ఆ డొమినియన్ స్టేటస్ నుంచి ఆ విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం కేంద్రం తీసుకుంటుంది, కేంద్రం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది కీలకం. ఇప్పుడు అసలు పూర్తిగా ఎలక్షన్ల షెడ్యూల్ వచ్చేసింది, ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా ఖచ్చితంగా ఆసక్తిదాయకమైనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనేది మన ఊహకు అందట్లేదు, రాజ్యాంగ నిపుణుల ఊహకు కూడా అందట్లేదు అనేది రాజ్యాంగ నిపుణులకే ఒక క్లారిటీ లేనటువంటి ఒక సందిగ్ధ స్థితి ఇది. దీనికి ఏ రకమైనటువంటి సొల్యూషన్ వస్తుంది? అదే సందర్భంలో సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ ఈ 3 నెలల పాటు, ఈ 4 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే జూన్ 6-7 తారీఖులోనో 7-8 తారీఖులోనో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వం ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది కూడా కీలకమైనటువంటి అంశమే. ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి పాలనా పగ్గాలు కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంటాయి. ప్రధానమైన నిర్ణయాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. బదిలీలు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటాయి. ఏదన్నా విధానపరమైనటువంటి నిర్ణయం లేదా ఒక సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి మొదటి విషయం ఇది రాష్ట్రము కాదు, కేంద్రపాలితము కాదు, ఇది డొమినియన్ స్టేటస్. రెండోది ఇది కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలి. కేంద్రమే ఇప్పుడు కేంద్ర పాలనే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. అదే సందర్భంలో ఆ రాష్ట్రంలో కూడా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఉంది, అంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఉంది. కాబట్టి అది కూడా ఒక కీలకమైన అంశం. కాబట్టి ఇన్ని చర్చల మధ్య, ఇంత వివాదాల మధ్య ఏం జరుగుతుందనేది ఆసక్తి ఖచ్చితంగా అందరిలోనూ ఉంది. ఏం జరగబోతోంది, దానికి ప్రత్యర్థులు ఎట్లా రియాక్ట్ అవుతారు, అరవింద్ కేజ్రీవాల్ ఏ స్టెప్ తీసుకుంటారు, దానికి బీజేపీ ఎట్లా రియాక్ట్ అవుతుంది. అదే సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ తీసుకోబోయే స్టెప్పు కాంగ్రెస్ అండ్ ఇండియా పార్టీలు ఏ రకంగా స్పందించబోతాయి, ఇవన్నీ ఖచ్చితంగా ఆసక్తిదాయకంగా భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి విషయాలే స్వాతి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది 2 రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రధానమైన అంశాలపై చర్చించడం జరిగింది. ఇది ఇవాళ పొలిటికల్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.